చలికాలంలో చల్లని గాలి చర్మాన్ని పొడిగా నిర్జీవంగా చేస్తుంది. పెరిగిన చలికి చాలామంది వేడివేడి నీటిని వాడుతుంటారు. దీంతో సమస్య మరింతగా పెరుగుతుంది. దీనిని దూరం చేసుకునేందుకు ఎలాంటి లోషన్స్, క్రీమ్స్ వాడినా అంత త్వరగా ఎఫెక్టివ్గా పనిచేయవు. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని పదార్థాలని వాడి డ్రై స్కిన్ని దూరం చేసుకోవచ్చు. స్కిన్ని అందంగా మెరిపించుకోవచ్చు. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు స్వచ్ఛమైన నెయ్యి, కలబంద గుజ్జు, బాదం నూనె. ముందుగా నెయ్యిని కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి. అందులోనే బాదం నూనె, అలోవెరా జెల్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. అన్నింటిని బాగా కలిపితే అవన్నీ కలిసిపోయి క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన బాడీ లోషన్ మన ముఖంతో సహా బాడీకి కూడా రాసుకోవచ్చు. దీనివల్ల చర్మం హైడ్రేట్ అండ్ మాయిశ్చర్గా మారడమే కాకుండా మచ్చలు కూడా తగ్గుతాయి. స్కిన్ సహజంగా మెరుస్తుంది కాబట్టి హ్యాపీగా వాడచ్చు. ఇక కెమికల్ ఫ్రీ కాబట్టి చక్కగా మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఇందులో మనం నెయ్యిని కలిపాం కాబట్టి అది సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేసి చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. సహజ మెరుపుని అందిస్తుంది. అంతేకాకుండా మచ్చల్ని, ముడతల్ని దూరం చేస్తుంది. స్వచ్ఛమైన నెయ్యి వాడితేనే మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. పైగా తాజా నెయ్యి వాడితే మరింత గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది. ఇక బాదం ఆయిల్ విషయానికి వస్తే స్కిన్ని చక్కగా మెరిసేలాగా చేస్తుంది. లోపల నుంచి స్కిన్ని పోషణని అందించి చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. కాబట్టి హ్యాపీగా వాడచ్చు. బాదం ఆయిల్ కూడా స్వచ్ఛమైనదే ప్రిఫర్ చేయటం ఆరోగ్యానికి మంచిది. ఇది లైట్గా ఉంటుంది కాబట్టి స్కిన్ మీద జిడ్డుగా అస్సలు అనిపించదు. ఇక అలోవెరా జెల్ అనేది స్కిన్ని పొడి బారకుండా చేయడమే కాకుండా మొటిమలు, మచ్చల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు స్కిన్ లోపల నుంచి అందంగా మెరిసేలాగా చేస్తుంది. ఇవన్నీ కూడా సహజ పదార్థాలే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అయితే వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం అనేది మంచిది.